హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్ అండి. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ కోసం అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. అలానే ఒక కేజీ చికెన్కి వచ్చేసి పావు కేజీ గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నానండి. అలానే ఒక మీడియం సైజ్ కొత్తిమీరను అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. మనం తీసుకునే కారాన్ని బట్టి ఈ గ్రీన్ చిల్లీ అన్నవి తీసుకోవాలండి. నాకైతే కొద్దిగా కారంగానే ఉన్నాయి గ్రీన్ చిల్లీస్, అందుకోసమని నేను ఇక్కడ పావు కేజీ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. అలానే ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది వేసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అన్నది మనం వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అన్నవి మనకి కొద్దిగా సాఫ్ట్ అయిపోవాలి. ఆనియన్స్ త్వరగానే సాఫ్ట్ అవుతాయి కదండి. ఎప్పుడైనా కానీ మనం గ్రీన్ చిల్లీ కొత్తిమీరని మిక్సీ వేసుకునేటప్పుడు ముందుగా మనం సాల్ట్ అన్నది అప్లై చేసుకున్నాము అంటే మనకి కలర్ అన్నది చేంజ్ అవ్వదండి. నేనైతే ఇక్కడ సాల్ట్ వేయటం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ వేసి ఒకసారి పేస్ట్ లాగా అయితే వేసేసుకున్నాను. ఈ లోపు ఆనియన్స్ కూడా కుక్ అయిపోయినాయి కదండి. ఇలా ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ అయితే నేను వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ని మనం సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి మనం రెడ్ చిల్లీ పౌడర్ని ఏమీ యూజ్ చేయాల్సినంత అవసరం లేదండి. మనం ఇక్కడ ఈ గ్రీన్ చిల్లీతోనే మనం ఈ కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా చికెన్ అన్నది సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ చిల్లీ చికెన్ని చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుందండి. మనం రెగ్యులర్గా ఎప్పుడు రెడ్ చిల్లీ పౌడర్తో చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి గ్రీన్ చిల్లీస్తో కూడా ట్రై చేసి చూడొచ్చు. చాలా ఈజీగా అవుతుందన్నమాట. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది కర్రీ అన్నది. ఇలా ఒకసారి స్మెల్ అంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి రా స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నేను పసుపు అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చిల్లీ పుదీనా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని అయితే ఈ కర్రీలోకి వేసేసుకుంటున్నా. చూడండి, ఈ గ్రీన్ చిల్లీ వేసేటప్పటికి కలర్ అన్నది చేంజ్ అయిపోయింది కదా. మనకి కర్రీ అన్నది గ్రీన్ కలర్లో ఉంటుందండి. మనం చికెన్లో ఎటువంటి వాటర్ అన్నది యాడ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మనకు ఆల్రెడీ చికెన్ కుక్ చేసేటప్పుడే వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తో చేసేస్తే సరిపోతుంది అనమాట. నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ అన్నవి తీసుకొని కొద్దిగా వాటర్ అయితే వేశాను. అలానే ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇది చపాతీల్లో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. పూరీలోకైనా నాన్లోకైనా కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నది.
ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకు అన్నది యాడ్ చేసేసుకున్నాను. మనకి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోయింది కదండి గ్రీన్ చిల్లీ చికెన్ అన్నది. కలర్ కూడా చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. అలానే కర్రీ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొత్తిమీర అన్నది యాడ్ చేసుకున్నాను. అలానే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. హార్డ్లీ మనకు ఒక 10 to 15 మినిట్స్లో ఈ కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుందండి. మీకు వీడియోలో కలర్ అన్నది క్లియర్గా కనబడట్లేదు, కాకపోతే ఈ కర్రీ అన్నది గ్రీనిష్ కలర్లో ఉంటుందన్నమాట. కేవలం మనం గ్రీన్ చిల్లీసే ఉపయోగించాము కర్రీ ప్రిపేర్ చేయడం కోసం. రెడ్ చిల్లీ పౌడర్ని ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మనకి కర్రీ అన్నది గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. చూడటానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుందండి కర్రీ అన్నది. అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ కోసం అయితే నేను ఈరోజు బగారా రైస్ చేశానండి. దీని కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని చపాతీలో తీసుకున్న చాలా బాగుంటుందండి. కాకపోతే ఈరోజు అయితే నేను రైస్తో కాంబినేషన్ చేశాను దీన్ని. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ అయినా కానీ, వంటలు కొత్తగా తయారు చేసే వాళ్ళైనా కానీ ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఈ కర్రీని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.